ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 28 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచను. వ్యాఖ్యాన అంశం 3 వజ్రాల ముద్ర ఉంగరం. వ్యాఖ్యాన అంశం 3 వజ్రాల ముద్ర ఉంగరం. వ్యాఖ్యానం: ఇక్కడ తెల్ల బంగారంలో పొదిగిన 3 వజ్రాల ఉంగరం కనిపిస్తోంది. ఒకటి, దేవుడు మనలను పూర్ణులుగా చేస్తాడు. రెండవది, స్థిరపరుస్తాడు. మూడవది, బలపరుస్తాడు. ఇవి 3 వెలలేని రత్నాలు. ఈ రత్నాలకు పొదిగిన జవ కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట. ఇది మెరిసే బంగారం కాదు, శ్రమలు బాధలు అనే తెల్ల బంగారం. బాధలు శ్రమలు పట్టడం తప్పనిసరి అని మనం గ్రహించాలి. ఎందుకంటే బాధలనేవి మానవ జీవితంలో అంతర్భాగం. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అని యోబు 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు. పేతురు ప్రస్తావిస్తున్న ఈ 3 ఆశీర్వాదాలు మీరు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట. ఆ 3 రత్నాల్లో మొదటి రత్నం ముందుగా చూద్దాం. పరిపూర్ణత. పరిపూర్ణత. దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా తయారు చేస్తాడు అంటున్నాడు పేతురు. ఇది చాలా పెద్ద కోరిక. ఏ మానవుడు పరిపూర్ణుడు కాదు. అయితే మనందరం పరిపూర్ణత దిశగా పయనిస్తున్నాం. ఒకానొక సమయానికి అందరం పరిపూర్ణమవుతాం. యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్న నీవు తప్పకుండా పరిపూర్ణతను చేరుకుంటావు. దేవుడు మనలో ఆరంభించిన ఈ పని సహజ సిద్ధంగా పరిపూర్ణతకే దారితీస్తుంది. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించును అని రూఢిగా నమ్ముచున్నాను అని ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు సృష్టి చేసిన 6 దినాలు ప్రతిసారి మంచిది, బాగుంది అన్నాడు. ఒక్కసారి మాట సెలవిచ్చినంత మాత్రాన జరిగిన సృష్టి ఇంత పరిపూర్ణంగా అందంగా ఉంటే, మనిషిని పుట్టించి రెండో మారు తన ఆత్మ ద్వారా జన్మింపచేసి నూతన సృష్టిగా చేసిన నీవు నేను పరిపూర్ణంగా తయారు కామా? అలా జరగాలంటే మనం కొంచెం కాలం శ్రమ పడవలసిందే. కంసాలి బంగారాన్ని కరిగిస్తున్నాడు. ఉష్ణోగ్రత పెరుగుతుంది. కల్మషం తెట్టులాగా పైకి లేస్తుంది. బంగారం పరిశుద్ధం అవుతుంది. నీవు కష్టాల కొలిమిలో ఉన్నావు అంటే దాని అర్థం దేవుడు నిన్ను పరిపూర్ణంగా చేసే పనిలో ఉన్నాడన్నమాట. శుభములతో వందనాలు.